Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about perfect, present perfect, past perfect, future perfect. త్రీ టెన్సెస్ ఒక్క ప్లేస్లో మనం చూస్తే ప్రజెంట్లో ఎట్లా చేంజెస్, పాస్ట్లో ఎట్లా చేంజెస్ అవుతున్నాయి, ఫ్యూచర్లో ఎట్లా చేంజెస్ అవుతున్నాయి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా త్రీ టెన్సెస్ సెపరేట్ వీడియోస్ నేను చేశాను మీకోసం. మళ్ళీ ఆ త్రీ టెన్సెస్ అంటే పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఒక్క ప్లేస్లో పెట్టి ఎక్కడ ఏ వెర్బ్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి, హెల్పింగ్ వెర్బ్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి, మనం ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ టెన్స్లో ఎట్లా క్రియేట్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి మళ్ళీ నేను ఒకే ప్లేస్లో పెట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇప్పుడే ముగించిన పనులు, ఇప్పుడే జరిగిపోయిన పనులు అంటే దాని యొక్క ప్రభావం ఇంకా ప్రజెంట్లో ఇప్పటికీ ఉంది. రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మధ్యే జరిగింది అంటే దీనికి ఏంటంటే టైం మెన్షన్ చేయకూడదు, వితౌట్ టైం మెన్షన్ అనమాట. ఏ పాస్ట్ యాక్షన్ వితౌట్ టైం రెఫరెన్స్, టైం చెప్పము, దీనికి కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తామన్నమాట. అవి ఏంటంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ కీవర్డ్స్: recently, already, just now, ever, never, so far, at, until now, etc. ఈ కీవర్డ్స్ యూజ్ చేసి ఈ టెన్స్లో మనం చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్. రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అనమాట. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ జస్ట్ నౌ, ఐ హ్యావ్ గాన్ దేర్ ఆల్రెడీ, ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ బిఫోర్ యూ కేమ్, మీరు వచ్చే ముందు నేను ప్రాక్టీస్ చేశాను. ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ బిఫోర్ యూ కేమ్, నీవు వచ్చే ముందు నేను ప్రాక్టీస్ చేశాను. ఇలా ఈ మనం బిఫోర్, ఆఫ్టర్, ఈ రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ నౌ, ఈ ఎవర్, నెవర్ ఈ కీవర్డ్స్ యూజ్ చేసి మాట్లాడాలి ఫ్రెండ్స్. అంటే ఎస్టర్డే, బై దట్ టైం, అట్లా పర్టికులర్ టైం ఏదైతే ఉందో అది టైం మెన్షన్ చేయకుండా ఈ కీవర్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైం మెన్షన్ చేస్తే మిస్టేక్ అవుతుంది, ఎందుకంటే సింపుల్ పాస్ట్లో టైం మెన్షన్ చేయాలి, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో టైం మెన్షన్ చేయకూడదు, కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది, దాని ప్రభావం ఇంకా ప్రజెంట్లో మనకి కనిపిస్తూ ఉంది అనమాట. కంప్లీట్ అయిపోయిన యాక్షన్ యొక్క ప్రభావం మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ యూజ్ చేస్తాం, సింగులర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ ఆల్రెడీ, ఐ హ్యావ్ గాన్ దేర్ బిఫోర్ యూ కేమ్, ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆల్రెడీ. ఇలా ఐ హ్యావ్ గాన్ దేర్ జస్ట్ నౌ, ఈ రకంగా చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి, వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్ ఆల్రెడీ, వీ హ్యావ్ గాన్ దేర్ బిఫోర్, వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ already, you have finished your work before I come, they have practiced their work already, I have finished my work already, I have gone there already, I have practiced before you come. He has, ఇక్కడ చూడండి, he has finished his work already, he has gone there before, he has practiced well, she has finished her work already, she has gone there before, she has practiced very well. ఆమె చాలా బాగా ప్రాక్టీస్ చేసింది, అంతే అయిపోయింది. ఇప్పుడు ఇది హ్యావ్కి నాట్ చేయాలంటే ఐ హ్యావెంట్ ఫినిష్డ్ మై వర్క్, ఐ హ్యావెంట్ గాన్ దేర్, ఐ హ్యావెంట్ ప్రాక్టీస్డ్, హ్యావ్ నాట్. నెగిటివ్ చేయాలంటే మనం నాట్ చేర్చుతాం ఫ్రెండ్స్ ఇక్కడ హ్యావ్ తర్వాత. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. హ్యావ్ ఐ నాట్ ఫినిష్డ్, క్వశ్చన్ ఫామ్ చేయాలంటే హ్యావ్
హ్యావ్ ఐ నాట్ ఫినిష్డ్ మై వర్క్, ఇలా క్వశ్చన్ ఫామ్ చేస్తాం. We have not finished our work, we have not gone there before, we have not gone there before, we have not practiced well, మేము సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు. You have not finished your work, you have not gone there before, you have not finished your work. Have you finished your work? You have not finished your work. Why have you not finished your work? He has finished his work. Has he finished his work? He has not finished his work. Hasn't he not finished your work? Hasn't he not finished his work? ఇలా వస్తుంది. has not, hasn't, have not, haven't short form, has not కి hasn't, has not కి hasn't short form friends. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది చూడండి, ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్కి క్వశ్చన్ ఫామ్ ఎట్లా చేస్తాం? క్వశ్చన్ చేయాలంటే హ్యాజ్, ఏ హ్యాజ్ నాట్ గాన్ దేర్, he has not finished his work, he has not practiced well, he has not practiced well. She has not gone there, she has not finished her work, she has not practiced well. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి, కీవర్డ్స్ యూజ్ చేయాలి. రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ నౌ, ఎవర్, నెవర్, సో ఫార్, ఎట్, అంటిల్ నౌ, ఎక్సెట్రా. ఇలా మనం యూజ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఇది మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. ఏ పాస్ట్ యాక్షన్ వితౌట్ టైం రిఫరెన్స్, అంటే మనం టైం చెప్పకూడదు. ఇక్కడ ఈ కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ స్పెండ్ ₹800 టిల్ నౌ, ఇప్పటి వరకు మేము 8,000 ఖర్చు పెట్టాం. ఈ హ్యాజ్ నాట్ స్లెప్ట్ సిన్స్ ఎస్టర్డే, అతడు నిన్నటి నుంచి నిద్రపోలేదు. షీ హ్యాజ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 years, ఆమె 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మీకు అర్థమైందా? ఆల్రెడీ మీకు ఈ వీడియో మీరు చూసే ఉంటారు. అయితే ఈ 3 tenses ఒకే ప్లేస్లో చూపించాలనేసి నేను మీకు మళ్ళీ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? పాస్ట్ అంటే గతంలో ఒక పని చేయడానికి ముందు చేసిన ఇంకొక పనిని తెలపడానికి. అంటే గతంలో ఒక 2 వర్క్స్ జరిగాయి. ఆ 2 మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైతే జరిగిందో ఆ సెంటెన్స్, ఆ స్ట్రక్చర్ని ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. అంటే ఐ హ్యాడ్ గాన్ దేర్ బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. I had gone there before my friend came. My friend రావడానికి ముందే నేను అక్కడికి వెళ్ళాను. I had gone there before my friend came. అంటే ఏదైతే ముందు జరిగిందో 2 యాక్షన్స్లో ఏదైతే ఫస్ట్ జరిగిందో అది పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము. తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాము. 2 యాక్షన్స్ వస్తాయి కదా, ఒకటి సింపుల్ పాస్ట్లో ఉంటుంది, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. ఏదైతే ముందు జరిగిందో దానికి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ ఆల్రెడీ, ఐ హ్యాడ్ గాన్ దేర్, ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్. వీ హ్యాడ్ ఫినిష్డ్, వీ హ్యాడ్ గాన్ దేర్, వీ హ్యాడ్ ప్రాక్టీస్డ్, యూ హ్యాడ్ ఫినిష్డ్ యువర్ వర్క్ ఆల్రెడీ, దే హ్యాడ్ గాన్ దేర్ బిఫోర్ ఐ కేమ్, యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్ వెల్ బిఫోర్ ఐ కేమ్. నేను రావడానికి ముందే నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేసావు. దే హ్యాడ్ గాన్ దేర్ ఆల్రెడీ బిఫోర్ ఐ కేమ్. నేను వచ్చేసరికి వాడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ వర్క్ బిఫోర్ ఐ కేమ్. నేను వచ్చేసరికి అతని పని కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. షీ హ్యాడ్ గాన్ దేర్ బిఫోర్ ఐ కేమ్. ఈమె అక్కడికి ఆల్రెడీ వెళ్ళింది నేను వచ్చేసరికి. ఇలాగా మనం ఈ సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయాలి. చూడండి, హ్యాడ్ తర్వాత నాట్, హ్యాడెంట్, షార్ట్ ఫామ్ హ్యాడెంట్, హ్యాడ్ నాట్ షార్ట్ ఫామ్ హ్యాడెంట్. తర్వాత ఇది క్వశ్చన్ ఫామ్ చేయాలంటే హెచ్డి, హ్యాడ్ అనేది సబ్జెక్ట్స్కి ముందు ఫ్రంట్ అప్లై చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ కీవర్డ్స్ ఏమి వాడాలి? బిఫోర్, ఆఫ్టర్, వెన్, ఆల్రెడీ, జస్ట్, ఫర్, ఎక్సెట్రా. ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ బిఫోర్ ఐ గాట్ ప్రమోషన్. నేను ప్రమోషన్ పొందడానికి ముందు నేను కష్టపడి పనిచేశాను. ఈ రెండిట్లో ఏది ముందు జరిగింది చెప్పండి?
నాకు ప్రమోషన్ వచ్చింది, నేను చాలా కష్టపడి పనిచేశాను ప్రమోషన్ రావడానికి అంటున్నా. ప్రమోషన్ రావడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇందులో ఏది ముందు జరిగింది? ప్రమోషన్ ముందు వచ్చిందా, కష్టపడ్డ ముందు జరిగిందా? మనం కష్టపడి వర్క్ చేసిన తర్వాతే కదా ప్రమోషన్ వచ్చింది. అందుకని ఏదైతే ముందు పడ్డాము అన్నదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ బిఫోర్ ఐ గాట్ ప్రమోషన్. నేను ప్రమోషన్ పొందడానికి ముందు చాలా కష్టపడి పని చేశాను అని చెప్తున్నాం. ఇలా చెప్పాలి. ఈ హ్యాడ్ ఆస్క్డ్ పర్మిషన్ బిఫోర్ హీ వెంట్ అవుట్. ఈ హ్యాడ్ ఆస్క్డ్ పర్మిషన్ బిఫోర్, అతను బయటికి వెళ్ళడానికి ముందు పర్మిషన్ అడిగాడు. బయటికి వెళ్ళడం ముందు జరిగిందా, పర్మిషన్ అడగడం ముందు జరిగిందా? మీరే చెప్పండి. పర్మిషన్ అడిగిన తర్వాత కదా బయటికి వెళ్ళాడు. సో అతను బయటికి వెళ్ళాడని చెప్పింది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. నెక్స్ట్ది సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ట్రూ పాస్ట్ స్ట్రక్చర్స్ వస్తాయి ఇక్కడ, అక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది క్లియర్గా మైండ్లో పెట్టుకోవాలి. మీకు ఇది బాగా గుర్తుండాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేసి అవి లౌడ్గా చదవడం ద్వారా ప్రాక్టీస్ అయిపోతుంది. అంటే ఈ హ్యాడ్ ఆస్క్డ్ పర్మిషన్ బిఫోర్ హీ వెంట్ అవుట్. ఈ హ్యాడ్ ఆస్క్డ్ పర్మిషన్ బిఫోర్ హీ వెంట్ అవుట్. షీ హ్యాడ్ గాన్ అవుట్ బిఫోర్ ఐ కేమ్. నేను వచ్చేసరికి ఆమె బయటికి వెళ్ళిపోయింది. రెండిట్లో ఏది జరిగింది? నేను వచ్చాను, ఆమె వెళ్ళిపోయింది. లేదు, ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఆమె బయటకు వెళ్తుందని నాకు తెలీదు, నేను వచ్చాను, తను బయటకు వెళ్ళిపోయింది. ఏది ముందు జరిగింది చెప్పండి? నేను వచ్చేసరికి ఆమె లేదు కాబట్టి ఆమె వెళ్ళడం అనేదే ముందు జరిగింది కదా. అది షీ హ్యాడ్ గాన్ అవుట్ బిఫోర్ ఐ కేమ్. నేను వచ్చేసరికి ఆమె బయటికి వెళ్ళింది అని మనం చెప్తున్నాం అనమాట. ఇలాగా ఏదైతే ఫస్ట్ జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సెకండ్ జరిగిన ఏదైతే వర్క్ ఉందో అది సింపుల్ పాస్ట్లో చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫ్యూచర్, భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని కంప్లీట్ చేసి ఉంటాము అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేస్తాము. ఐ, వీకి షెల్ హ్యావ్, యూ, దే, హీ, షీ, ఇట్కి విల్ హ్యావ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే బై లోపు, వాళ్ళు వచ్చే లోపుగా నేను ఈ పని చేసేసి ఉంటాను, వాళ్ళు వచ్చేసరికి ఇది చేసేస్తాము, అది చేసేస్తాము, ఆ సమయానికి మేము ఇది చేసేసి ఉంటాము ఈ పని అని చెప్తాం కదా. ఆ సెంటెన్సెస్ అన్నీ ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, కీవర్డ్స్ యూజ్ చేయాలి. బై టుమారో, బై 9 o'clock, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ మంత్, ఇలా బై దట్ టైమ్, ఇలా మనం కీవర్డ్స్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఐ షెల్ హ్యావ్ బాట్ ఏ కార్ బై నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్కి ఒక కారు కొని ఉంటాను. హీ విల్ హ్యావ్ పాస్డ్ ఐఐటి బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్కి అతను ఐఐటి పాస్ అయి ఉంటాడు, కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడండి, హీ విల్ హ్యావ్ పాస్డ్ ఐఐటి ఎగ్జామ్ బై నెక్స్ట్ మంత్ అనమాట. నెక్స్ట్ మంత్కి అతను పాస్ అయి ఉంటాడు అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని కంప్లీట్ చేసి ఉంటాము అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు డిఫరెన్స్ చూడండి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎట్లా ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎట్లా ఉంది అనేది మీరు కంపేర్ చేసుకోవాలి. ఎక్కడ ఏ వర్డ్స్ వాడుతున్నారు అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఇది మీకు చక్కగా వస్తుంది. చూడండి, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కీవర్డ్స్ వాడాలి, టైం మెన్షన్ చేయకూడదు. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో కీవర్డ్స్ యూజ్ చేయాలి, టైం మెన్షన్ చేయకూడదు. పాస్ట్లో ఏం చేయాలి? 2 sentences కలిపి వస్తాయి. గతంలో జరిగిన 2 sentences కలిపి వస్తాయి. 2 పనులు కలిపి చెప్తామన్నమాట. ఆ రెండిట్లో ఏదైతే ముందు జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, రెండవ దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇంకా ఫ్యూచర్లో ఏముంది అంటే బై టుమారో, బై నెక్స్ట్ ఇయర్, బై టుమారో, బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ మంత్, బై దట్ టైమ్ ఎక్సెట్రా యూజ్ చేస్తాం. బై 9 o'clock ఇట్లా యూజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ బై యూజ్ చేస్తాము. ఇక్కడ 2 sentences పాస్ట్లో జరిగిన 2 యాక్షన్స్ వస్తాయి. అందులో ఏదైతే ముందు జరిగిందో పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. ఏదైతే ఫస్ట్ జరిగిందో ఆ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము. ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏం చేస్తామంటే టైం మెన్షన్ చేయము, కీవర్డ్స్ యూజ్ చేస్తాము. ఓకే, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అనమాట. ఇప్పుడే జరిగి ముగిసిన పనులు, దీని ప్రభావం మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్?
If you like this video, please like, share, subscribe. Thank you so much for watching this video. Please share your friends మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా యూజ్ అవుతుంది అందరికీ. థ్యాంక్ యూ.